హాయ్ అండి అందరికీ. ఇవాళ సేమియా పాయసం ఎలా చేయాలో నేర్చుకుందాం. అందుకోసం స్టీల్ పాత్ర తీసుకున్నానండి. దీనిలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు పలుకులు, అలాగే కొద్దిగా ఎండు ద్రాక్ష ఎర్రదోరలుగా వేయించుకొని పక్కన పెట్టుకుంటున్నాను. అదే పాత్రలో 1 కప్పు సేమియా తీసుకొని అవి కూడా ఎర్రదోరలుగా వేయించుకుందాం. నేను ముందుగానే పాలు కాంచి పక్కన పెట్టుకొని ఉన్నానండి. డైరెక్ట్గా వేస్తే విరిగిపోయే అవకాశం ఉంటుంది. పాయసం గుల్లగుల్లగా ఉంటే బాగుండదండి. టేస్ట్ కూడా బాగా ఎర్రదోరలుగా వేయించుకొని ఒక పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ పాలు యాడ్ చేసుకున్నానండి. ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చు, దానివల్ల మనకేం ఇబ్బంది లేదండి. బాగానే వస్తుంది పాయసం. లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా సేమియా ఉడికేంత వరకు పాలల్లో ఉడికించుకుందామండి సేమియాని. వేరొక స్టవ్ మీద స్టీల్ పాత్ర పెట్టుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ముందుగా నల్లగొట్టు పెట్టుకున్న బెల్లం అండి 100 గ్రాములు తీసుకున్నాను. బాగా కరిగించుకుందామండి. స్టవ్ పైన పెట్టుకొని కరిగిన తర్వాత పక్కన పెట్టుకుందాం. బాగా చల్లారనిద్దాం. అంతలోపల సేమియా కూడా ఉడికిందండి. ఇది కూడా దింపి పక్కన పెట్టుకుందాం. సేమియాని కూడా బాగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాం. అలాగే బెల్లం సిరప్ కూడా బాగా చల్లారింది. దీన్ని స్టైనర్లో వడకట్టుకుందాం. ఇసుక ఏదైనా ఉంటుంది కదండి బెల్లంలో, అందుకని స్టైనర్లో వడగట్టుకుంటున్నాను. తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. ఈ పాయసం ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే పిల్లలు, పెద్దలు, షుగర్ పేషెంట్లు ఎవరైనా తినొచ్చండి. ఎందుకంటే మనం బెల్లం యాడ్ చేసుకున్నాం కదండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. మేము నాగలాపురంకి వెళ్ళామండి, మా అక్క వాళ్ళ ఇంటికి. అప్పుడు ప్రిపేర్ చేసుకున్నామండి ఈ పాయసం. చాలా తొందరగా సింపుల్గా అయిపోతుందని. టేస్ట్ కూడా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో పోస్ట్ చేయండి ప్లీజ్. ఫైనల్ లుక్ చూడండి, చాలా బాగుందండి.